డీటెయిల్ చూస్తే తూర్పు గోదావరి జిల్లా బలభద్రాపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అనపర్తి బహిరంగ సభకి వెళ్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బలభద్రాపురం నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. పోలీసులు తనను అడ్డుకోవడంతో పోలీసుల తీరుపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. సభకు పోలీసులు అనుమతినిస్తే సహకరిస్తానని, అనుమతినివ్వకపోతే ముందుకు దూసుకెళ్తానని అన్నారు. జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని, ఎంతమందిపై అయినా కేసులు పెడతారో చూస్తానని చంద్రబాబు అన్నారు. సీఎం జగన్ కు కౌంట్ డౌన్ మొదలైందని చంద్రబాబు హెచ్చరించారు. సైకోను కూడా రక్షించలేరు. ఇది ప్రజా ఉద్యమానికి ఈ రోజు నాంది పలుకుతున్నా. చూశారు ప్రజాభిష్టం. పర్మిషన్ ఇస్తారా, వెహికల్స్ ఇస్తారా, వెళ్ళమంటారా? ఏ పోలీసులు అక్కడ ఉన్నారు, మీరు కాదు. రౌడీ రాజ్యం నడిపిస్తే పోలీసులు పనిచేస్తున్నారు. వద్దు, ఇప్పటికే సమయం మించిపోయింది. మీరు చేయకపోతే నేనే వస్తా, ముందుకెళ్తా. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి. బలభద్రాపురంలో అయితే హై టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. అయితే అనపర్తి బహిరంగ సభకి వెళ్తున్న చంద్రబాబుని పోలీసులు అడ్డుకోవడంతో నడుచుకుంటూ వెళ్తున్న విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. అయితే పోలీసులకు అనుమతిస్తే సహకరిస్తాను, లేకపోతే దూసుకెళ్తానని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మనం ఇప్పుడు నడుస్తున్నాం. చంద్రబాబు నాయుడు నడుస్తున్నా, దీంట్లోనే ఉన్నాం, రోడ్లలో ఉన్నాం. మన వెనక చంద్రబాబు నాయుడు నడుస్తూ వస్తున్నారు. ఏదైతే బలపత్రం దగ్గర పోలీసు వాహనాన్ని అడ్డుపెట్టి ఇక్కడ పోలీసులు చంద్రబాబు కాండాన్ని ఎదగలేకుండా అడ్డుకున్నారు. దీంతో ఇక్కడ చంద్రబాబు నాయుడు పోలీసులు తిరిగి నిరసిస్తూ ఆయన నడక లేదా వస్తున్నారు. అలాగా అతనికి ఫాలోవర్స్ గా టీడీపీ నాయకులు శ్రేణులు పెద్ద సంఖ్యలో వేలాదిగా తరలి వస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు పోలీసులకి మధ్య చాలా తీవ్ర వాగ్వాదం జరిగింది. మళ్ళీ అనపర్తికి దగ్గరలోకి వచ్చినప్పటికీ మరొక పోలీసు వాహనాన్ని అడ్డుపెట్టి మళ్ళీ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా పార్టీ శ్రేణులు ఎక్కడ తగ్గకుండా చంద్రబాబు నాయుడు బస్సు అడ్డుపెట్టిన బస్సుని తప్పుకుని తప్పించుకుని నడక వస్తున్నారు. ఆ కుప్ప నుంచి కూడా ఆయన నడిచి వచ్చిన పరిస్థితి. ప్రస్తుతం అయితే ఆయన నడక మీదే ఆయన నడపర్తికి చేరుకుంటున్నారు. ఇంకా 2 కిలోమీటర్ల వరకు నడక సాగించాల్సి ఉంది. ఇప్పటికి 5 కిలోమీటర్ల వరకు నడిచారు. అనపర్తి కెనాల్ రోడ్ లో ఇప్పుడు జనసంద్రంగా మారింది. ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నప్పటికి కూడా, అడుగడుగున అడ్డుకుంటున్నప్పుడు కూడా టీడీపీ నేతలు మొత్తం చంద్రబాబుతో కలిసి ముందుకు నడుస్తున్నారు. పార్టీ క్యాడరే చంద్రబాబుని నడిపిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ఇప్పుడు నడిచి వస్తున్న ఆ పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. అదే ఒకవైపు వీధి లైట్లు కూడా లేవు. ఇక్కడ మొత్తం అంతా అంధకారంగా ఉంది. కనీసం సన్ లైట్లు వెలుగు చంద్రబాబు నాయుడు నడుస్తున్న పరిస్థితి ఉంది. ఇక మామూలుగా ఉండే లైట్లు కూడా మా ఎలాగైన పరిస్థితి ఈ కెనాల్ రోడ్ లో కొంత చోట కనిపిస్తుంది. ప్రస్తుతం ఎక్కడికక్కడే
టీడీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయనకి పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ బలభద్రం దగ్గర ఆగినప్పుడు పోలీసులు చంద్రబాబుకి చాలా తీవ్ర వాగ్వాదం జరిగింది. అనుమతి ఇచ్చి మళ్ళీ ఎందుకు అడ్డుకుంటున్నారని చెప్పేసి ఆయన ప్రశ్నించిన పరిస్థితి. ఇక్కడ ఎలాంటి పరిస్థితుల్లో నన్ను అడ్డుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఎందుకు అడ్డుకోవాల్సి వస్తుందని చెప్పి ఆయన పోలీసు అధికారులపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అవసరమైతే తన నిరసనగా తను మొత్తం కాలినడకనైనా సరే నేను వెళ్తానని చెప్పేసి కాన్వాయ్ని అక్కడే వదిలి ఆయన తిరిగి నడుచుకుంటూ ఇప్పుడు అనపర్తికి చేరుకుంటారు. అనపర్తిలో బహిరంగ సభకి ముందు అనుమతి ఇచ్చారు. అయితే ఆ తర్వాత అక్కడ అనపర్తిలో బహిరంగ సభ పట్టడానికి వీల్లేదంటూ మళ్ళీ పోలీసులే ఉదయం నుంచి కూడా అభ్యంతరాలు చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ స్థలం కూడా చూసుకోవాలని చెప్పేసి చెప్పారు. అయితే ఇక్కడ చూసినట్లయితే అభ్యంతరం ఉన్న చోట చూస్తే మెయిన్ రోడ్డు మీద కానీ అక్కడ కూడా వెళ్ళాలి. అయితే మెయిన్ రోడ్డు మీద పార్టీ మీటింగ్ పెట్టాల్సి వీలేదంటూ పోలీసులు ఉప్పుని జారీ చేశారు. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి నోటీస్ కూడా ఇచ్చారు. అయితే ఇక్కడైతే నిన్నటి వరకు అనుమతి ఇచ్చి ఈ రోజు అనుమతి ఇవ్వకపోవడం పట్ల ఏంటి ఎందుకు చేస్తున్నారు ఇలాగని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రశ్నించిన పరిస్థితి కూడా ఏదైనా పోలీసుల చర్యని తీవ్రంగా నిరసిస్తూ ఈయన ఇప్పుడు కాలినడకన అనపర్తికి చేరుకుంటున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ యాత్ర కాలినడకను కూడా చంద్రబాబు నాయుడు వస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇట్లా చూసినట్లయితే మొత్తం అడుగడుగునా కూడా చంద్రబాబుకు ఇక్కడ నీరాజనాలు పలుకుతున్నారు. భారీ ఎత్తున జనం ఆయన వెంట వస్తున్నారు. అలాగే పోలీసు బలగాలు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. ఆయన భద్రతా సిబ్బంది వలయంగా ఏర్పడి ఆయన ముందుకి సాగేలాగా ఇక్కడ రోప్ తాడుతోటి ఏర్పాట్లు చేశారు. ఏదైనా చంద్రబాబు నాయుడు 3 రోజుల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఇక్కడ చూసినట్లయితే 3 రోజుల జిల్లా పర్యటనలో ఈరోజు చాలా ఇదిగా ఉంది. అయితే ఇప్పుడు 3 రోజుల పర్యటనలో ఈరోజు ఒక అనపర్తి నియోజకవర్గంలో ఈ సభ జరుగుతుంది. నిన్న మొన్న చూసినట్లయితే ఇక్కడ పెద్దాపురం జగ్గంపేట నియోజకవర్గాల్లో సభలు విజయవంతంగా సాగాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏ విధంగా నడుచొస్తున్నారో మనం చూస్తున్నాం. ఇక్కడ పూర్తి భద్రత మధ్య ఆయన నడిచి వస్తున్నారు. ఇక్కడ థ్యాంక్ యూ శ్రీరామూర్తి. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం